జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక ఇంట్రెస్టింగ్ వార్తను అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఓకేనా, డౌటేలే. మనకు ఒక పక్కన ఈ పాకిస్తాను, ఇంకో పక్క వచ్చేసి చైనా, ఇంకో పక్క ఈ బంగ్లాదేశ్ ఉన్నాయి. ఇవి కాకుండా మన దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదులతో ప్రతిరోజు కూడా మన భారత బలగాలు అయితే పోరాటం చేస్తానే వస్తున్నాయన్నమాట. ఒక్క జమ్మూ కాశ్మీర్లో మాత్రమే కాకుండా ఈ తీవ్రవాదం అనేది దేశమంతా కూడా వ్యాపించిందనమాట. దేశభక్తుల కోసం మనం వెతుక్కోవాలా భూతద్దాలు పెట్టి. ఈ దేశాన్ని వ్యతిరేకించే ముండాకుడుకులు మాత్రం ఏడబట్టా ఉంటారు, గుంపులు గుంపులుగా, మందలుగా, పందులు కదా పిల్లలు నిన్నట్టు ఈలిపారు దొబ్బుతూ ఉంటారు. ఆ మాదిరిగా ఒక పక్కన మన దేశంలో ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్ ఎగదొస్తున్నటువంటి తీవ్రవాదం, మరో పక్కన ఐసిస్ తీవ్రవాదం, ఇంకో పక్కన ఆల్ ఖైదా తీవ్రవాదం, ఈ విధంగా రకరకాలుగా తీవ్రవాదులు మన దేశాన్ని అతలాకుతలం చేయడానికి విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. దీనికి తోడేంటంటే మన దేశంలో ఉన్నటువంటి మావోయిజం ఈ తీవ్రవాదం తోడైందనమాట. ఈ మావోయిస్టులు పాకిస్తాను, అదేవిధంగా ఈ చైనా నుంచి ఆయుధాలను తెప్పించుకొని అడవుల్లో బతుకుతా మన భద్రతా బలగాలపైన, అదేవిధంగా సామాన్య పౌరులపైన తమ ప్రతాపం అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ దేశంలో పుట్టినోళ్లే కదా వీళ్ళు. ఇప్పుడు చైనా వచ్చేసి మన శత్రు దేశం, పాకిస్తాన్ వచ్చేసి మన శత్రు దేశం. వాళ్ళతో దోస్తీ చేసేది ఏంది, వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు తెప్పించుకునేది ఏంది, అవి పట్టుకొని మన భద్రతా బలగాల మీదనే దాడులు చేసి వీళ్ళ పొట్టన పెట్టుకోవాలని చెప్పేసి అనుక్షణం ప్రయత్నించడం ఏంది? వీళ్ళు అసలు మనుషులేనా, వీళ్ళు ఎందుకో భారతీయులేనా? వీళ్ళు ఎందుకులే, నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకో భారతీయుల రక్తం అనేది ఉంటుందా? అర్థమవుతుంది మీకు? అలాంటి వాళ్ళు అన్నమాట. అయితే ఏజెన్సీ ఏరియాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే అభివృద్ధి పనులు కూడా జరగకుండా అడ్డుపడతారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ దేశానికి చెందినవాడు అయితే, ఈ దేశానికి చెందినటువంటి మూలాలు, ఈ దేశానికి సంబంధించిన రక్తం నీలో ఉంటే ఈ దేశం అభివృద్ధి చెందడం నువ్వు కోరుకోవాలి కదా. అలా కాకుండా నువ్వు ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి చెందకూడదంటే పాపం వాళ్ళు మనుషులు కదా. వాళ్ళ అభివృద్ధి అనేది చూడకూడదా? వాళ్ళు చదువుకోలేదా? వాళ్లకు ఈ వైద్యం ఇలాంటివన్నీ అందకూడదా? ఏంది ఇదంతా కూడా ఈ దారుణం, ఈ దరిద్రము? ఎప్పుడు చూసే 24 గంటల చైనా సంకలం నాకేది, ఇంక వద్దులో ఎక్కువ మాట్లాడదు, పాకిస్తాన్ వాళ్ళు బూట్లు నాకేది, ఏడేమో మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసేది. మనుషులా మీరు ఇంతగా? ఏం మనుషులు? మీకంటే ఆ పాకిస్తాన్ తీవ్రవాదుల మేలు. వాళ్ళు వచ్చేసి వాళ్ళ మతం కోసం, వాళ్ళ దేశం కోసం బతుకుతూ అంటారు. వాళ్ళకు మీకు పోల్చుకుంటే వాళ్ళ కాళ్ళకింద దూరం కూడా పనికిరారు మీరు. నీతి ఎందుకులే మీకు? నీతిలే, జాతిలే, దేశం మీద భక్తిలే, గౌరవంలే, ఏమిలే. మీరు అసలు చెప్పాలంటే మనుషులే కాదు. చెప్పినా కదా, మీకంటే పాకిస్తాన్ తీవ్రవాదులేనేమో వాళ్ళే గొప్పవాళ్ళు నా దృష్టిలో. ఎందుకంటే చెప్పే కదా, వాళ్ళు వాళ్ళ మతం కోసం పనిచేస్తారు, వాళ్ళ దేశం కోసం పనిచేస్తారు. సిగ్గు తెచ్చుకోండి వాళ్ళు చూసి ఒకరువా. మీది ఒక బతికేనా? అయితే ఈ ముప్పులన్నింటిని కూడా ఎదుర్కోవడానికి భారత్కు సరైనటువంటి ఆయుధాలు అవసరం అయితే ఉండాలి. మనం శత్రువులతో ఎదురెదురుగా పోరాటం చేసే సమయంలో మనకు సరైనటువంటి ఆయుధాల అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. అంతేనా కదా? ముఖ్యంగా మనకు అసాల్ట్ రైఫిల్స్ అవసరం ఎంతైనా ఉండాలి. ప్రస్తుతానికి మన దగ్గర ప్రపంచ స్థాయి అసాల్ట్ రైఫిల్స్ అయితే లేవు. వాస్తవానికి చెప్పుకుంటే సిగ్గుపోతుంది. కానీ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే సమయానికి మన భారత దళాల దగ్గర AK-47, అదేవిధంగా ఇన్సాస్ రైఫిల్స్ తప్ప అత్యాధునికమైనటువంటి రైఫిల్స్ అయితే లేవు. ఈ AK-47 రైఫిల్స్, అదేవిధంగా ఈ ఇన్సాస్ రైఫిల్స్ ఎప్పుడో 90s కాలం నాటి అనమాట, 1990లోటి చూడండి. ఇకపోతే ఈ ఇన్సాస్ రైఫిల్స్ను కూడా అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వమే మన భద్రతా దళాలకు అప్పగించింది. ఇంక వీళ్ళు ఏం చేసినట్టు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినట్టు అంటాలే. అంటే మన సైనికులు ఉండేది వారు బార్డర్లో కూర్చొని గోళీలు ఆడుకునేదానికి వాళ్ళు సరైన ఆయుధాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు నేనే ఉండాయా, నాలో దమ్ము ఉంటుంది, నేను ఫైట్ చేయగలుగుతా. కానీ ఏంటంటే ఇదే మల్ల యుద్ధం కాదు కదా, ఒట్టి శాతంతో కనబడేదానికి. నాకు సరైన ఆయుధం ఉంటే ఎట్టుంటుంది? నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మన దేశం కోసం సైనికులు వాళ్ళ ప్రాణాలను కూడా దారపోయేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఎండనక, వాననక, గాలికి, దుమ్ముకు, ధూళికి వాళ్ళు అహర్నిశలు వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి సరైన ఆయుధాలు ఇవ్వాలి కదా. ఏం చేస్తా ఉన్నట్టు? నిద్రపోయినారా? మళ్ళీ అబ్బా మేము అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా వెళ్ళాం, మేము భారతదేశాన్ని మేము అంతా డెవలప్ చేసాం. ఏది డెవలప్ చేసింది? దొబ్బితన్నా జరిపింది, పంది కుక్కులు తిన్నట్టు. ఆస్తులు కోట్లు పెంచుకొని జరిపాయి. ఏది దేశాన్ని లూటి చేసి పద్దెబ్బినారు? ఏది మీరు చేసిందే? ఏది గోజు కూడా చేసిందే? సరే, ఆ తరువాత 10 సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ అసాల్ట్ రైఫిల్స్ మీద ఎటువంటి దృష్టి కూడా పెట్టాల. అందుకే అప్పట్లో మావోయిస్టులతో జరిగేటటువంటి పోరాటాల్లోనూ, అదేవిధంగా తీవ్రవాదులతో జరిగేటటువంటి పోరాటాల్లో మన భద్రతా బలగాల వైపు పెద్ద ఎత్తులో ఈ అంతా కూడా ప్రాణ నష్టం అంతా కూడా జరుగుతూ ఉంది. అందుకు కారణం వచ్చేసి మన దగ్గర సరైనటువంటి రైఫిల్స్ లేకపోవడమే. అందుకే 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేశంలో మావోయిస్టులతోనూ తీవ్రవాదులతోనూ
పోరాటం చేసేటటువంటి ఈ ఫ్రంట్ లైన్ సోల్జర్ల కోసం మన మోడీ ప్రభుత్వం అత్యాధునికమైనటువంటి అసాల్ట్ రైఫిల్స్ అయితే కొనుగోలు చేసింది. ఏమే అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ దేశాల నుంచి దాదాపుగా 2 లక్షల అసాల్ట్ రైఫిల్స్ని అయితే కొనుగోలు చేసి వాటిల్ని మన భద్రతా బలగాలకైతే అందించింది. చూడండి ఎంత గొప్ప విషయం. అయితే మన దేశంలో లక్షల సంఖ్యలో ఈ భద్రతా బలగాలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ అసాల్ట్ రైఫిల్స్ని అందించాల్సిన అవసరం అయితే ఉండదా లేదా? అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం రష్యాతో కలిసి ఒక ఒప్పందం అయితే చేసుకునింది. ఈ ఒప్పందం ప్రకారం అత్యాధునికమైనటువంటి ఈ AK-203 రైఫిల్స్ను మన భారత్లోనే తయారు చేయాలనేది ఈ ఒప్పందం అనమాట. ఈ ఒప్పందం విలువ వచ్చేసి 5,200 కోట్ల రూపాయలు. ఈ ఒప్పందం ప్రకారం AK-203 రైఫిల్స్ను రష్యా సహకారంతో మన దేశంలోనే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ అసాల్ట్ రైఫిల్స్ అయితే తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ అసాల్ట్ రైఫిల్స్కి చెందినటువంటి ఈ టెక్నాలజీని కూడా రష్యా మన దేశానికి అయితే అందించున్నది. ఇక ఇందులో భాగంగానే ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను అయితే ఏర్పాటు చేశారు. ఇక ఈ ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ AK-203 రైఫిల్స్ను తయారు చేసేటటువంటి కర్మాగారాన్ని ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఏర్పాటు చేశారు. ఈ ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2032 నాటికి మన భద్రతా బలగాలకు 6.2 లక్షల ఈ AK-203 రైఫిల్స్ని అయితే అందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకునేది. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనుకున్న సమయం కంటే ముందుగానే ఈ ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మన భద్రతా బలగాలకు ఈ AK-203 రైఫిల్స్ని అయితే అందిస్తూ ఉండడం ఇక్కడ విశేషం అనమాట. ఇప్పటికే 48,000 ఈ AK-203 రైఫిల్స్ను మన భద్రతా బలగాలకు అందించినటువంటి ఈ ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పుడు కొత్తగా మరో 7,000 రైఫిల్స్ను మన భద్రతా బలగాలకైతే అందిస్తుందన్నమాట. ఇకపోతే 2030 నాటికి 6.2 లక్షల ఈ రైఫిల్స్ అయితే తయారు చేసి వాటిల్ని మన భద్రతా బలగాలకు అందిస్తామని చెప్పేసి ఈ ఇండో రష్యన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అయితే తెలియజేసింది. అయితే ఈ AK-203 రైఫిల్స్ నిమిషానికి 700 రౌండ్లు ఫైర్ చేయగలుగుతాయంట. 700 రౌండ్లు అంటే నీకేమిలే కనీసం అనేదానికి కూడా టైం ఉండదు. అట్టుంటా దడ్డమని చెప్పి బొక్కలేసినట్టే, ఇంకా మామూలు ఉండదు, డ్రిల్లింగ్ చేసినట్టే. అలాగే 800 మీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా పిన్ పాయింట్ ప్రెసిషన్తో ఖచ్చితంగా ఛేదించగలుగుతారనమాట. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది మూర్ఖపు ముండా కొడుకులంతా కూడా మోడీ గారు ఏం చేస్తారని చెప్పేసి వాళ్ళకి ఏం పల్లె, కనీసం ఇంట్లో వాళ్ళన్నా చూసుకుంటారో చూసుకోరో, గతుకన్నా తింటారో తినరో, కానీ ఎంతసేపటికి మోడీ మీద బీజేపీ మీద పడి ఏడ్చేదే. ఆయన ఏం చేస్తున్నాడో, ఆయన దేశాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నాడో, అసలు మన దేశాన్ని రక్షణ పరంగా ఎంత స్ట్రాంగ్గా చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి తెలియాలంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి న్యూస్ అన్నీ కూడా షేర్ చేయాల్సిందే. అవునా కాదా? అలాగే ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.